సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో గౌరవెల్లి ప్రాజెక్టు పర్యావరణ అనుమతులకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఎన్నో ఏళ్లుగా నిలిచిపోయిన గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి స్థాయి నిర్మాణానికి ఎట్టకేలకు మోక్షం లభించింది. పర్యావరణ అనుమతులు లేకుండానే గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మిస్తున్నారని గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొంతమంది భూ నిర్వాసితులు సుప్రీంకోర్టులో వేసిన కేసులతో పాటు ఎన్జీటీ వనశక్తి కేసుల కారణంగా ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. రాష్ట్రంలోని కీలక సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పటికే మంజూరైన పర్యావరణ అనుమతులు చెల్లుబాటులో ఉంటాయని తాజాగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో 95% పూర్తయిన గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి స్థాయి నిర్మాణానికి మార్గం సుగమమైంది. 8.23 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తయితే 1,20,000 ఎకరాలకు పైగా సాగునీరు అంది హుస్నాబాద్ ప్రాంతం సస్యశ్యామలంగా కానుంది. ప్రాజెక్టు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి మిఠాయిలు పంపిణీ చేశారు. ప్రభుత్వం మంత్రి పొన్నం ప్రభాకర్ కృషితో సుప్రీంకోర్టులో ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతి లభించి మార్గం సుగమమైందని సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రజాపాలన ప్రభుత్వ రైతు సంక్షేమ ప్రభుత్వమని గుర్తు చేశారు. వర్ధిల్లాలి ప్రజాపాలన ప్రభుత్వం, వర్ధిల్లాలి ప్రజాపాలన ప్రభుత్వం, వర్ధిల్లాలి ప్రజాపాలన ప్రభుత్వం. రైతన్న రాజ్యం, రాజ్యం, రైతన్న రాజ్యం, రైతన్న రాజ్యం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వం. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పొన్నం ప్రభాకర్ నాయకత్వం, పొన్నం ప్రభాకర్ నాయకత్వం. సార్ జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. కాంగ్రెస్ పార్టీ. అన్నా మీరు జరపకురే వాళ్ళది చేతులు పెట్టకుండా పడతాను. జై కాంగ్రెస్, పొన్నం ప్రభాకర్ నాయకత్వం, పొన్నం ప్రభాకర్ చేతులు పైకి రైట్ రైట్ రైట్. హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ గారి విగ్రహం ముందు, భారత రాజ్యాంగ నిర్మాత గారి విగ్రహం ముందు మనం ఉన్నాం. కాంగ్రెస్ సోదరులు సోదరిమణులు ఇవాళ ఒక శిబిరం 19 సంవత్సరాల క్రితం 9/9/2007 రోజు నాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హుస్నాబాద్కి వచ్చి సెయింట్ జోసెఫ్ స్కూల్ కాడ ఈ గౌరవెల్లి గంటిపల్లి తోటపల్లి ప్రాజెక్టులకు శంకుస్థాపన 19 సంవత్సరాలు గడుస్తున్న ఇవాళ మనకు ఒక మంచి వార్త తెలిసింది. మనదే కాదు అందరికీ. నిన్న సుప్రీంకోర్టు నుంచి పర్యావరణ అనుమతులు వచ్చినాయి గౌరవెల్లి గంటిపల్లికి, తర్వాత మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి 2 ప్రాజెక్టులకు తెలంగాణలో. అంటే ఇవన్నిటి వల్ల మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం, మనము రైతాంగానికి అనుకూలంగా పనులు చేసే ప్రభుత్వం, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, ప్రజలకు, మహిళలకు, తర్వాత అందరికీ వైద్య రంగానికి అందరికీ సేవ చేయాలనేటువంటి ఉద్దేశంలో
ప్రభుత్వాలు పనిచేస్తున్నారని చెప్పడానికి ఒక నిదర్శనం. చాలామంది మన సోదరులే కొందరు కోర్టులో పోయిరు. ఒకనాడు మనం కూడా 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు మరి ఈ ఊరికి సెంటిమెంట్ అనేటువంటి పేరు మీద కేసీఆర్ గారు డిపో పక్కపుంటే అటు డిపో ఉత్సవాలు పక్కపుంటే వచ్చి మీటింగ్లు పెట్టి అంతకుముందే మెదక్లో పెట్టిండు, అంతకుముందే మహబూబ్ నగర్లో పెట్టిండు. ఆడ పెడితేనే వెళ్తామని అక్కడ చెప్పిండు, ఇక్కడ కూడా అన్న సెంటిమెంట్ అని చెప్పిండు. ఇది తెలంగాణ రాష్ట్రం ఎవరడ్డమంతా చూస్తా నేను కృషి చేసుకొని కడతా అన్నాడు. కానీ ఆయన మాత్రం 4 కట్టుకున్నాడు. అనంత సాగర్, రంగనాయక సాగర్, కొండపోచమ్మ, మల్లన్న సాగర్ ఇప్పుడు కట్టుకొని మనకు మాత్రం ఏదైతే రివిజన్ పేరు మీద గౌరవల్లి నిర్వాసితులను మళ్ళా నిర్వాసితులు చేసి వాళ్ళని అక్కర రాకుండా చేసిండు. కాబట్టి వాళ్ళంతా కోట్లకు పోయారు. నా మీద, కొన్న ప్రాకరణ మీద, శ్రీరామ్ చక్రవర్తి మీద, కొన్న సోదరుల మీద 3 నాన్-అవైలబుల్ కేసులు, 10 బైండర్ కేసులు పెట్టారు. నేను అన్నామా తొందరగా కట్టమన్నాం అంటే కక్షతోని పోయిరు. కాబట్టి ఇలా ప్రజలు వాళ్ళకు దూరం పెట్టి మనం ఎన్నికల వాగ్దానంలో చెప్పినాం 100 రోజులనే మనం చేస్తామని. మరి 100 రోజులు కాదు, 200 రోజులు అయింది. అయినా నిన్న మరి సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇచ్చింది. ఇంకా దానికి సంబంధించిన చాలా సహాయ సహకారాలు రైతాంగానికి నిర్వాహణ చేయాలి. ఈ 1,25,000 ఎకరాలకు సాగునీరు తాగునీరు అందియాలి. మరి అప్పుడే ఈ ప్రాంతం నుంచి దుబాయ్, బొంబాయి, బొగ్గుబాయి కడుపు చేతులు పట్టుకొని పోయేటువంటి ఈ ప్రాంత వాసులు వేరే ప్రాంతాల నుంచి ధనవంతులు కూడా వచ్చి ఇక్కడ పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెట్టుకొని, విత్తనాల ఫ్యాక్టరీ లేదు ఇక్కడ, గోదాములు లేవు ఇక్కడ, మార్కెట్లు సబ్సిడెంట్ లేవు ఇక్కడ. అవన్నీ కూడా 1,25,000 ఎకరాలు వారితే అవన్నీ మా ఏరియా ఒక మరో సింగరేజ్ లెక్క, మరో హైదరాబాద్ లెక్క, మరో నిజామాబాద్ లెక్క ఒక పెద్ద పొటెన్షియల్ ఏరియా అవుతుంది. బతుకుదెరువు కోసం వచ్చేటువంటి ఏరియా అవుతుందని ఎన్నో రోజుల నుంచి అవగాహన చెప్పిండు. రేవంత్ రెడ్డి గారు PCC ప్రెసిడెంట్గా చెప్పిండు, ముఖ్యమంత్రిగా చెప్తాడు. కాబట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఒక శుభసూచకం సుప్రీంకోర్టు ఢిల్లీ నుంచి ఒక వార్త వచ్చింది. రైతాంగం గౌరవ నిర్వాసితుల అందరికీ ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు, పొన్నవన్న గారు అండగా ఉండి వాళ్ళకు అందాల్సిన న్యాయమైన భూ నిర్వాసితులకు అందాల్సిన డబ్బులే కానీ, వాళ్ళకి ఇళ్ళే కానీ, ఇతర సహాయాలే కానీ అన్నీ చేపించి వాళ్ళకు కూడా మన వాళ్ళే వాళ్ళు నిర్వాసితులు అయ్యారు కాబట్టి వాళ్ళకి అన్నీ సహాయం చేసి ఈ ప్రాజెక్టును పూర్తి చేయించి గడ్డిపల్లి చేయించి తోటపల్లి కూడా రద్దు చేశారు. కాబట్టి దాని కింద కూడా సైదాపూర్ దాకా పారేటువంటి అవకాశం ఉంటుంది. ఇవన్నీ చేసుకుంటే ఈ ప్రాంతం అంతా అభివృద్ధి అవుతుంది. దీనికి అందరూ సహకరించాలి. అందరూ పెద్ద మనసుతోని ముందుకు వచ్చారు. గత 10-15 రోజుల నుంచి కూడా మంత్రి గారితో టచ్లో ఉండి మాట్లాడతారు. విద్యావంతులు, మేధావులు అందరూ సహకరించి ఇది చేసుకుందామని తెలియజేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ను హర్షిస్తూ ఇంకా రాబోయే రోజులు అందరం కలిసి చేసుకుందాం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దాం. రాజశేఖర సాబ్ కళ ఇది. ఆయన పాదయాత్రలు వచ్చిండు, బస్ యాత్రలు వచ్చిండు, ఆయన హెలికాప్టర్లు వచ్చి ఇక్కడ ఫౌండేషన్ వేసిండు. జలయజ్ఞం పేరు మీద 84 ప్రాజెక్టులలో అత్యంత విలువైన ప్రాజెక్టు మన ఉస్మానాబాద్ గౌరవించింది. వాళ్ళు వరంగల్ డిక్లరేషన్లో కూడా వాళ్ళు చెప్పిండు, ప్రొఫెసర్ జయశంకర్ చెప్పిండు, ఇంకా తెలంగాణ జనసభలు చెప్పిండు. ఇది ఒక 78 ఏళ్ళ కళ, ఇది ఒక పీఠభూమి. ఇక్కడ ఎన్నో ఏళ్ళ నుంచి కావాలనుకున్నారు కాబట్టి అది రావడానికి కొంత మార్గం సుగమమైపోతుంది. కాబట్టి వాళ్ళందరికీ స్వాగతం పలుకుతూ మనం అంతా పనిచేసుకుందామని తెలియజేస్తూ మరొకసారి అందరికీ అభినందనలు తెలుసుకుంటున్నాను. మన హుస్నాబాద్ పట్టణంలో కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారంలో చేసుకోవడానికి గల ముఖ్య కారణం మన ఏదైతే రైతన్నల చిరకాల స్వప్నం ఇది. మన పట్టణ ప్రాంత ప్రజలందరికీ కూడా పెద్ద ప్రాంతమైన మన ప్రజలందరూ రైతులకి ఏదైతే సాగునీరు కోసం ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చిరకాల స్వప్నం ఈరోజు మనము వచ్చేసిందని చెప్పుకోక తప్పదు. ఏదైతే పర్యావరణానికి సంబంధించి మనకి ఏదైతే నీళ్లు నింపడానికి గడ్డిపల్లి, గౌరవెల్లి ప్రాజెక్టు ఉండడం వల్ల మనకు మన హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువులు అయితేనేమి, తర్వాత చుట్టుపక్కల ఉన్న చెరువులలో, కుంటలలో, అలాగే బావులలో నీళ్లు ఎక్కువ ఉండడం వల్ల రైతులకు చాలా మంచి దిగుబడి, పంట తీసి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతన్నలు కూడా చాలా సంతోషపడే అవకాశం ఉంది. ఇది ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మనము వేస్తున్న మెట్లల్లో ఇదొక మెట్టు, మనకు చాలా గొప్పనైన మెట్టు. ఈ మెట్లు రావాలి
ఎక్కాలంటే కనుక మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ వారి కృషి ఎంతో ఉంది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అట్లాగే మనకు సీఎం గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ గారు, తర్వాత మనకు ప్రతి ఒక్కరు అంటే ఎవరైతే మన ప్రజల కోసం ఆలోచించి ప్రజలకు అనుకూలమైన పథకాలతో పాటు ముఖ్యంగా సాగు చేయాలంటే నీరు అవసరమని చెప్పి గుర్తించడం అనేది జరిగింది. ఎన్నో పార్టీలు పోయినసారి టీఆర్ఎస్ పార్టీ ఏదైతే అనుకున్నాం ఎంతసేపు అప్పటి సీఎం గారు గుర్తు చేసుకొని కూర్చుండి నేను ఈ రిజర్వాయర్ నేను నింపుతాను అన్న మాటను మర్చిపోయారు. వారు మర్చిపోవడం వల్ల ఈరోజు మనము ఎంతో కృషి చేసి చాలా కేసులై చాలా ఇబ్బందులు పడ్డప్పటికీ ఈరోజు ఆ కళను మనకు నెరవేర్చడం అనేది జరిగింది. కాబట్టి ఈ ప్రజల పక్షాన మనందరం కూడా వారికి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం మన హుస్నాబాద్ పట్టణ ప్రజలందరం కూడా మన మంత్రి గారిని మర్చిపోకుండా కూడా ఈ సంబరాలను జరుపుకోవడం అనేది జరుగుతుంది. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా మనము అందరం కూడా ఈ కృషితోని ఇలాగే మనం ముందుండి మన అన్నగారిని ఏదైతే పండుగ సంబరాలు జరుపుకోవడానికి సంతోషం తెలియజేస్తుంది.